అంటే ఇప్పుడు మా పార్టీలో ఆ, మా సజ్జలన్న ఏం నిర్ణయం తీసుకుంటాడో అదే అల్టిమేట్ గా ముందుకు పోతుంది. ఓకే. అది మా అన్నకి చెప్పి చేర్చడం, మా అన్నకి చెప్పి చేయలేదు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే, గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు వైజాగ్, అదే విధంగా కర్నూలు, అమరావతి 3 రాజధానులు కావాలని మరి మన సజ్జలన్నీ ఆయనే నిర్ణయం తీసుకున్నట్టుగా ఉన్నది. ఇక్కడ మనం చూస్తా ఉంటే ఒక విషయం ఏంటంటే, అమరావతి రాజధాని కాడికి వచ్చితే మనం అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అని చెప్పి అమరావతి రాజధాని ప్రాంత ఆ రైతుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టినామో అదే విధంగా మాకు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాజధాని ప్రాంతంలో మాకు మా వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు గాని కార్యకర్తలు గాని అదే విధంగా ఈ యొక్క రాజధానికి సంబంధించి మహిళల మీద కావచ్చు, ఇంకొక రకంగా కావచ్చు, ఏ విధంగా ఎన్ని ఇబ్బందులు పాలైనా మా పార్టీ ఆడ ఏ స్థితిలో ఉన్నదో మనం ఒకసారి గమనియాల.